అందరికీ నమస్కారం అండి. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. మొన్న అక్టోబర్ 14, 2025 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో తాజ్మాన్ సింగ్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. విశాఖ సాగర తీరాన అమెరికా తరువాత అతి పెద్ద ఏఐ హబ్ ఏర్పాటుకు సాంకేతిక ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి గూగుల్ సంస్థతో ఒప్పందం కుదిరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిడెంట్ బికాస్ కోహ్లీ, గూగుల్ క్లౌడ్ ఏసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వాలా వీళ్ళందరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటు గూగుల్ సంస్థకు మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. అది ఎలాంటి ఒప్పందం అంటే అదొక గేమ్ చేంజర్. ఎందుకంటే చాలా మంది నిపుణులు దాని మీద చాలా విశ్లేషణ చేస్తున్నారు, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఒక పక్కన ఉంచితే హైదరాబాద్కి 1998లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే దాని తాలూకా ప్రభావం చేత ఇతర కంపెనీలు అక్కడ చేరతాయి, హైదరాబాదు అభివృద్ధి జరుగుతుంది అన్న ఒక విజన్ తోటి ఏ విధంగా అయితే ఆ రోజు మైక్రోసాఫ్ట్ అధినేతని బిల్ గేట్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉందో అదే రకమైనటువంటి వాతావరణం నిన్న 14వ తేదీన కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది నిపుణులు, ఐటీ నిపుణులు అందరూ కూడా చాలా చాలా అచీవ్మెంట్ ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అచీవ్మెంట్ ఇది అని. ఎలా ఎలా అచీవ్మెంట్ ఏంటి, దీంట్లో సంగతి ఏంటి అంటే ప్రత్యక్షంగా అయితే ఉద్యోగాలు ఒక 5,000 6,000 మందికి ఉద్యోగాలు అందులో ప్రత్యక్షంగా రావచ్చు. కానీ పరోక్షంగా మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఐటీ, ఇంటర్నెట్ ఏదైతే ఉందో దీనికి అనుబంధంగా వచ్చేటటువంటి అనేక పరిశ్రమలు, అలాగే ఈ డేటాను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పరిశ్రమలు, వాటి తాలూకా డెవలప్మెంట్, వాటి తాలూకా రిజల్ట్, వాటి తాలూకా ఉత్పాదకత, ఇవన్నీ చూస్తే ఆ విధంగా మనం ఇప్పుడు ఒక చిన్న ఒక సంత, మా ఊరి దగ్గర ఒక సంత ఉంది. ఆ సంతలో ప్రత్యేకించి కొన్ని వస్తువులు అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెచ్చుకున్న అక్కడ ఇచ్చేస్తారు. ఆ వస్తువులే దొరుకుతాయా అంటే అది కాదు. అవి కొనడానికి అమ్మటానికి వెళ్ళే వాళ్ళే వస్తారంటే వాళ్ళు కాదు. చాలా మంది అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన జనాల మీద అక్కడ టీ అమ్మిన వాళ్ళు ఉంటారు, సమోసా అమ్మిన వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడ వస్తువులు ఏవి కావాలంటే చిన్న చిన్న వస్తువులు, సపోజ్ అక్కడ ఆవును కొన్నారనుకోండి, ఆవును కట్టుకోండి, ఇంకో తాడు కావాలంటే తాడు అమ్మే వాళ్ళకి అతను ఉంటారు. ఇలా చాలా మంది వస్తారు. ఆ రకంగా అంటే చిన్న ఉదాహరణ అది. ఆ రకంగా ఒక గూగుల్ సంస్థ అంటే మామూలుగా కాదు, చాలా మంది విమర్శిస్తున్నారు, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని ఇంకో సందర్భంగా మాట్లాడుకోవచ్చు. గూగుల్ సంస్థ అంటే ప్రపంచాన్ని సాంకేతికంగా శాసిస్తున్నటువంటి సంస్థ. మనం మాట్లాడితే ఏ విషయాన్ని తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్కు ఉన్నటువంటి డేటాలో నుంచి ఆ డేటా అంతటిని పరిశోధించి దాని నుంచి మనకి ఆ సెర్చ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాంటిది అది ఇప్పటి వరకు అమెరికాలో మాత్రమే అంత డేటా సెంటర్ ఉంది. డేటా స్టోరేజ్ కానీ, దాన్ని వినియోగించేది కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ అంతా అమెరికా ఇంటర్నల్గా జరుగుతుంది. అమెరికా ఇతర దేశాల్లో ఎక్కడ లేదు. అమెరికా ఆవల పెట్టినటువంటి ఏకైక పెద్ద పెట్టుబడి విశాఖలోనే వస్తుంది. అది ఎంత ఏంటి అనే వివరాలు మనం పరిశీలించినట్టయితే వచ్చే 5 ఏళ్లలో 1,31,000 కోట్ల పెట్టుబడి ఈ 5 ఏళ్లలో పెడతారనమాట. అంటే $15 బిలియన్ల అని చెప్పారు. దాన్ని మన రూపాయలతో పోలిస్తే 1,31,000 కోట్లు పెట్టుబడులు వస్తాయండి. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో ఇంచుమించు అంత పెట్టుబడి వస్తుందన్నమాట. అదే విశాఖ నుంచి ఇది ఎలా ఉంటుందంటే ఈ హబ్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఐటీ, ఈ రెండు కలిసినటువంటి డేటా సెంటర్, డేటా హబ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 12 దేశాలకు, సింగపూర్, మలేషియా, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా, ఆ దేశాలని 12 దేశాలకి ఇక్కడ కేబుల్ లైన్ ఇస్తారు. విశాఖపట్నం నుంచి అండర్ సీ అంటే సబ్సీ కేబుల్ లైన్ అంటారు దాన్ని. ఆ సబ్సీ కేబుల్ లైన్ అనమాట మొత్తం అన్ని 12 దేశాలకు వెళ్తుంది ఇక్కడ నుంచి. అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది అన్నది, ఆ కన్స్ట్రక్షన్ అదంతా జరగటానికి ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు, 5 ఏళ్ళు అన్నారు, 6 ఏళ్ళు పట్టొచ్చు, లేదు 10 ఏళ్ళు పట్టొచ్చు, ఒక్కొక్కసారి కొంత వర్క్ అయ్యి కొంత జరగకపోవచ్చు. ఈ లోపు
నిర్మాణ సంస్థలు ఎన్ని పనిచేస్తాయి, చిన్న చిన్న కంపెనీలు ఎన్ని పనిచేస్తాయి, అలాగే నిపుణులు ఎంతమంది పనిచేస్తారు, అన్‌స్కిల్డ్ లేబరు స్కిల్స్ డెవలప్ చేసుకొని ఎంతమంది పనిచేస్తారు. ఈ రకంగా పరోక్షంగా చాలా వరకు 1,00,000కు పైగా ఎంప్లాయ్‌మెంట్ ఉంటుందని చెప్పి ఒక అంచనా ఉంది. అయితే ప్రత్యక్షంగా డేటా సెంటర్‌లో అంటే అంతా సిస్టమ్స్ పనిచేస్తాయి కాబట్టి, డేటా సెంటర్‌లో అయితే ఒక 5,000, 6,000 మందే పనిచేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మిగతా పరోక్షంగా రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఇది మా ప్రాంతంలో ఉందా, మీ ప్రాంతంలో ఉందా అని కాదట. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి విశాఖపట్నం కేంద్రం అవుతుంది. అసలు భారతదేశమే అభివృద్ధి చెందడానికి విశాఖపట్నం కేంద్రం అవుతుంది. ఏఐ ఆధారితంగా, ఐటీ ఆధారితంగా వచ్చేటటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ అందుతాయి. ఇది 1 గిగావాట్ డేటాని స్టోరేజ్ చేయడానికి కోసం ఉపయోగించేటటువంటి డేటా సెంటర్ ఈ డేటా హబ్‌లో ఉంటుంది. డేటా సెంటర్ కాదు ఇది. డేటా హబ్‌లో ఒక భాగం డేటా సెంటర్. ఇక్కడ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఉంటది. ఇది దేశ సాంకేతిక ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయి అవుతుందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ ఏఐ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతామని చెప్పేసి థామస్ కురియన్ అంటే ఈ గూగుల్ క్లౌడ్ సీఈఓ అతను థామస్ కురియన్ అని ఆయన చెప్తున్నాడు. అలాగే గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో పాటు సరికొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ మౌలిక వసతులు ఇంకా చాలా వస్తాయి గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ గారు చెప్పడం జరిగింది. అతను స్వయంగా ప్రధానమంత్రితో ఫోన్ చేయడం, మాట్లాడడం జరిగింది. ఆ విషయం ఎక్స్ వేదికగా ప్రపంచంతో పంచుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇది మనం చూస్తే ఏదో ఆషామాషీగా ఈ అగ్రీమెంట్ జరిగింది, ఎంఓయూలు జరిగింది అనుకోవడానికి వీల్లేదు. కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు. ముగ్గురు గూగుల్ ప్రతినిధులున్నారు. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అందరూ ఉండి, అందరి సమక్షంలో జరిగినటువంటి 14వ తేదీన ఈ ఒప్పందం జరిగింది. దానికి సుందర్ పిచాయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఇది వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటున్నాము. దానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇలా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్మలా సీతారామన్ గారు, తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా దీని గురించి ప్రశంసల వర్షం కురిపించారు. మనం చూసినట్టయితే విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే విశాఖపట్నంలో అక్కడ అవకాశాలు ఎక్కువ, మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భోగాపురంలో తయారవుతుంది. తర్వాత సముద్రం గర్భం నుంచి కేబుల్ లైన్ వేయటానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి చాలా మంది ఈ విశాఖపట్నంలో ఎయిర్‌పోర్ట్ ఉంటుండగా మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పి భోగాపురంలో ఎందుకు వేశారు? ఇదంతా ఎందుకు అవసరమా అని చెప్పి ఆనాడు పునాది వేసినప్పుడు కూడా, ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు కూడా కామెంట్స్ వచ్చాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా చేశారు. ఎందుకు చేశారంటే ఒక ప్రాజెక్ట్ కావాలనుకుని మనం వెళ్ళేటప్పుడు, లక్ష్యం భారీగా ఉండేటప్పుడు నాకు ఒక చిన్న ఉదాహరణ దీనికి సంబంధించిన చిన్న ఉదాహరణ. నాకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది పనిచేసింది. ఆ స్వచ్ఛంద సంస్థకి మనకి అప్పట్లో ప్రభుత్వం డిఆర్‌డీఏ వాళ్ళు ఏదో ట్రైనింగ్ సెంటర్‌లో అవి ఇస్తున్నారని తెలిసి, ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయిస్తుందని తెలిసి అక్కడికి అప్రోచ్ అవ్వడం కోసం ఒక ప్రాజెక్ట్ ప్రొఫైల్‌ని మా ప్రొఫైల్, ఆర్గనైజేషన్ ప్రొఫైల్ ఒకటి, ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకటి రెడీ చేసి పట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించేటప్పుడు ఏం చూపించాం, 300 మెంబర్స్ ట్రైనింగ్ అవ్వడానికి మాకు సిట్టింగ్ కెపాసిటీ ఉంది, హాల్ ఉంది, చైర్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, శిక్షణ ఇవ్వడానికి అన్ని రకమైనటువంటి వసతులు ఉన్నాయి, కిచెన్ ఉంది. అక్కడే మేము వాళ్ళకి లాడ్జింగ్, బోర్డింగ్ ఇవ్వగలిగినటువంటి మౌలిక వసతులు అన్నీ ఉన్నాయని చెప్పి మా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని మనం ప్రజెంటేషన్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసి ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ అంటే నోటి మాటలతోటి మనం ఏదో చేస్తే రాదు కదా! చెప్పడానికి మన దగ్గర ఏదో ఉండాలి. ఆ రకంగా మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేయగలిగారు, విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి దానికి ల్యాండ్ అంతాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికొచ్చింది. అది కాకుండా గతంలో ఇండస్ట్రియల్ పాలిసీలు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా అమలు చేసేది. కొంతకాలం అయిన తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు వాటిని అడ్డం పెట్టుకొని వాటిని తరిమేయడం అన్ని మొదలుపెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగింది, మనం చూసాం. అంటే అది గుర్తించి గూగుల్ వాళ్ళు కేంద్రంలోని ఈ ఇండస్ట్రియల్ పాలిసీస్‌ని కొన్ని మార్పులు చేయాలి. అలాగే మాకిచ్చిన రాయితీలు దాని వ్యవధిని ఎక్కువ కాలం మాకు రాయితీలు వచ్చేలా చూడాలి. అలా అయితేనే మేము వస్తామని చెప్పడం జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు అక్కడ కేంద్రంలో కూర్చొని నరేంద్ర మోడీ గారితోని, నిర్మలా సీతారామన్ గారితోని, ఐటీ మినిస్టర్ గారితోని అందరితోని చర్చించి దానిలో కొన్ని మార్పులు అనేది చేశారు. ఇది చాలా వర్క్ అన్నమాట. మామూలుగా జరగాలంటే కేంద్రంలో పాలసీలని మార్చుకొని దేశానికి సంబంధించినటువంటి విషయంలో ఆ పాలసీలని మార్పులు చేయాలి అంటే ఎంతో అవకాశం ఉండాలి. కేంద్రంలో వాళ్ళతో మాట్లాడగలిగిన అవకాశం ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేయగలిగారు. అయితే దీని మీద చాలా ఇది ఏమంత పెద్ద ప్రాజెక్ట్ కాదు.
తర్వాత విశాఖపట్నంకి పవర్ తినేస్తుంది, వాటర్ తినేస్తుంది, స్కేర్సిటీ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా భయపెట్టి, జనాల్ని భయపెట్టి దీన్ని ఈ రకమైనటువంటి ప్రచారం అండి. ఏదైతే యజ్ఞం జరిగేటప్పుడు రాక్షసులు యజ్ఞం నాశనం చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ రకమైన ప్రచారం ఇక్కడ జరుగుతుంది. మనం అంటే బాగా ఆలోచించాల్సింది ఒకటి. ఏదొచ్చినా, ఏ కొత్త మార్పు వచ్చినా కూడా ఒక రెవల్యూషన్ లాగా వస్తది. అది ఆ చేంజ్ వచ్చినప్పుడు ఒక ఆల్టర్‌నేషన్ ప్రయత్నం చేస్తారు. అది కొంత టైం అవుతది. ఆ ఆలోచన వచ్చేసరికి, ఆ అభివృద్ధి వచ్చేసరికి కొంత టైం పడతది. అలాగే మనం ఎప్పుడో ఆహ్, ఒక్క కాయిన్ రూపాయి కాయిన్ ఎసి మాట్లాడుకునేవాళ్ళం ఫోన్‌లో. దానికి ఆ రోజు ఈ సెల్ ఫోన్‌లు ఎందుకు ఇన్ని వేలు వేలు ఇచ్చి కొనాలి? ఈ సెల్ ఫోన్‌లేంటి? దీన్ని ప్రమోట్ చేస్తారేంటి? దీని గురించి మాట్లాడతారేంటి ముఖ్యమంత్రి? మతిపోయిందా? అని ఇలాంటి రకరకాలైన కామెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ తరానికి కొత్త కొత్తోళ్ళకి, చిన్న కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు. నాకు తెలుసు ఎన్నో. అలాంటివి చేసేటప్పుడు ఆ కాయిన్ బాక్సులన్నీ పడిపోయినాయి. ఎస్టీడీ బూతులన్నీ పడిపోయినాయి. అయితే ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఏమీ అయిపోలేదు. ఆ ఎస్టీడీ బూతులు పెట్టినోళ్ళే తర్వాత మీ సేవా కేంద్రాలను పెట్టుకున్నారు. ఈ సేవా కేంద్రాలను పెట్టుకున్నారు. తర్వాత అభివృద్ధిలో వాళ్ళు అటువైపు జంప్ అయ్యారు. కానీ ఇంటర్నెట్, ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్, ఈ ఫోన్ వచ్చిందా? లేదా? వస్తే ఎన్ని పనులు జరుగుతున్నాయి? ఎంత స్పీడ్ అయింది? ఏ ప్రభుత్వమైనా దగ్గరుండి మనకు అన్ని పనులు చేస్తదా? మనం ఏదైనా ఆర్డర్ బుక్ చేసుకొని ఇప్పుడు ఫుడ్ తెప్పించుకొని తింటాం. ఎవరైనా తెచ్చి గవర్నమెంట్ వాళ్ళు తెచ్చిస్తారా మనకి? వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ విధానాలే మనకి తెచ్చి పెడతాయి. ఆ విధానాలే ఒక గేమ్ చేంజర్ అవుతాయి. అలాగ వస్తున్నటువంటి చేంజ్ వల్ల ఏదో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి. ఆ ఇబ్బందులు కూడా టెంపరరీగా ఉంటాయి. ఆ టెంపరరీగా ఎంత టెంపరరీ ఉంటాయి? సపోజ్ అక్కడ చాలా మంది ఇప్పుడేంటంటే ప్రజల్ని భయపెట్టేదేంటంటే పవర్ ఉండదు విశాఖపట్నంకి. మొత్తం పవర్ అంతా ఈ డేటా సెంటర్‌కి, ఈ డేటా హబ్‌కే సరిపోతుంది. విశాఖపట్నంకి పవర్ ఉండదు. చీకటయిపోతుంది. అంధకారం అయిపోతుంది. నోటికొచ్చిన పెద్ద పెద్ద పదాలు. ఆ పదాలతోటి వర్ణించి, వర్ణించి రోజు పేపర్‌లోన అక్కడ ఇక్కడ రాయటం. దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో చెప్పడం. దానికి ఇంకెవరో స్టేట్‌మెంట్ ఇవ్వటం. ఆ స్టేట్‌మెంట్‌ని కూడాను ఏ పనికిమాలిన వాడిచ్చినా కూడా ఆ స్టేట్‌మెంట్‌ని మళ్ళీ పేపర్‌లో రాయడం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎగనెస్ట్‌గా ఏ చిన్న స్టేట్‌మెంట్ వచ్చినా కూడా. ఇప్పుడు నేను కూడా ఎళ్లి ఎక్కడో మాట్లాడితే నాది పెద్ద అక్షరాలతోని ఫ్రంట్ పేజీలో రాసేస్తా. అది పబ్లిసిటీ చేసి జనాల తాలుగా జనాల్లో భయభ్రాంతిని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. యాక్చువల్‌గా ఇక్కడ జరిగేదేంటి? మనకొచ్చే పవర్ వాళ్ళకి పనికిరాదు. దానికి గ్రిడ్స్ ఏర్పాటు చేసుకుంటారు. లక్ష 30 1,30,1,000 కోట్ల రూపాయలతోని ప్రాజెక్ట్ జరుగుతుందంటే దేనికి జరుగుతుంది? అంత డబ్బు దేనికి ఖర్చు పెడతారు మరి? పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకుంటారు. పవర్ ప్లాంటే ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఆళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అందుకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది. విశాఖపట్నంకి వచ్చిన పవర్ ఏం తీసుకురా. అలాగే వాటర్. ఆళ్ళు సీ వాటర్‌ని వాడుకోవచ్చు. వాళ్ళు కూలింగ్ చేస్తారు. ఆ డేటా సెంటర్‌లో ఉన్నటువంటి సిస్టమ్స్‌ని హీట్ ఎక్కకుండా కూలింగ్ కోసం అంటే నిరంతరం ఏసీ జరుగుతుంది కాబట్టి సర్క్యులేట్ జరుగుతది. వాటర్ సర్క్యులేట్ జరుగుతది. దానికోసం వచ్చిన ఖర్చు పెట్టేది గ్యాలన్స్ ఆఫ్ వాటర్స్ ఖర్చు అయితే అవ్వచ్చు. కానీ విశాఖపట్నంలో తాగే నీళ్ళని తీసుకొచ్చి ఖర్చు పెట్టేస్తారంటే అది ఫూలిష్‌నెస్ ప్రచారం. అలాంటి ఫూలిష్‌నెస్ ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే ఇక్కడ డేటా సెంటర్‌కి అయినటువంటివి ఏవి కానీ ప్రభుత్వం ప్రత్యేకించి ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఇంకెక్కడి నుంచో ఏదో అయిపోతుందనేది కాదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాం. ఒకవేళ అలాంటిది ఏదో వస్తే ఇంకొంచెం ఎక్కువ దానివల్ల మనం ఇంకొంచెం ఎక్కువ సౌకర్యవంతం అయితే అవుతది తప్ప మన సౌకర్యాలు ఏవి పోవు. ఎలా అంటే చిన్న విలేజ్‌లో మాదో చిన్న ఊరు. ఆ ఊర్లో చిన్న లో వోల్టేజ్ కరెంట్ ఉండేది. నేనప్పుడు కొంచెం యాక్టివ్‌గా ఉండేవాడిని అన్నిట్లో. పక్క ఊర్లో ఆ ఊర్లో ఒక రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ అది ఆన్ చేస్తే మా ఊరికి కరెంట్ వచ్చేది కాదు. అంటే అక్కడి నుంచే కనెక్షన్ మాకొచ్చేది. ఆ తోటల్లోంచి ఒక సింగిల్ లీడ్ అనేది అది సింగిల్ ఫేస్ కరెంట్ వచ్చేది. అక్కడ వాళ్ళు రైస్ మిల్ ఆన్ చేసి ధాన్యాన్ని ఆడుతున్నారనేసరికి మాకు కరెంట్ లేదు. వాళ్ళు ఎంతవరకు అది రైస్ మిల్ వాడితే అంతవరకు మాకు కరెంట్ ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితి మాకుండేది. ఇంకో పక్క ఊర్లో మొదట అటెళ్తే సీ షోర్‌లోకెళ్తే అక్కడ ఒక రొయ్య పిల్లలు పెంచేటటువంటి ఫ్యాక్టరీ వచ్చిందక్కడ. అక్కడికి ఓ లైనేసారాళ్ళు. 11 కేవీ లైన్ ఎలక్ట్రికల్ లైన్ ఏసారు. ఈలోపు మాది ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌తో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని నేనేం చేశానంటే మా లైన్‌ని ఆ లైన్‌కి కలిపేసా. మా ఊరిని పక్క నుంచి వెళ్తుందని కలిపించేసా. అంతే. మాకు కరెంట్ ఇలా ఆగిందంటే మరుక్షణం ఆ ఫ్యాక్టరీ వాళ్ళెళ్లి కరెంట్ ఆన్ చేస్తా. అంటే ఆఫీస్‌కెళ్లి చూసుకుంటారు. వాళ్ళకి కరెంట్ ఆగిపోద్ది. మాకాగితే వాళ్ళకి ఆగిపోద్ది. వాళ్ళ రైతు పిల్లలన్నీ చచ్చిపోతాయి. అయితే అప్పుడు ఏం చేస్తారు మాకు కరెంట్ అసలు సమస్య లేకుండా ఈ రోజుకి పవర్ సమస్య లేకుండా అయిపోయింది మాకు. అంటే ఒక ఫ్యాక్టరీ వస్తే ఆ పవర్ మన పవర్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళ పవరే మనకు పనికొస్తుంది. అది అది తప్పుడు అంటే అది దీనికి అక్షరాలా దీనికి వర్తింప చేయమని నేను చెప్పడం లేదు. ఒక ఉదాహరణ ఏంటంటే 1,33,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వచ్చిన చోట దానికి ఎక్కువ పవర్ ఖర్చుందని మేధావులు టీవీ డిబేట్‌లో కూర్చొని చర్చిస్తుంటే నాకు నవ్వొస్తుంది అసలు. దానికి ఎక్కువ పవర్ ఖర్చవుద్ది. విశాఖపట్నం చీకటయిపోద్దంట. అంధకారంలో మునిగిపోద్దట విశాఖపట్నం. అదే అలాగే అనేవాళ్ళప్పుడు. మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు కూడా అలా అనేవాళ్ళు. అన్నెందుకు జేసీబీలతోని కాలువలు పనిచేయడం మొదలెట్టారప్పుడు.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మొట్టమొదటిసారి జేసీబీలు మిషన్లు దించి ఈ ఇరిగేషన్ ఛానల్స్ ని క్లీన్ చేయడం మొదలెట్టారు. అప్పుడు తటలు పారలు పట్టుకుని ఆ, అవి నెత్తన పెట్టుకుని అసెంబ్లీ బయట కూర్చొని ఈ రోషయ్య మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కలిసి ధర్నాలు అవి ఇవి చేసి గొల్లు పెట్టేశారు. మా తట్ట లేట్ అవుతాయి, మా పార లేట్ అవుతాయి, మా బొరుగు లేట్ అవుతాయి, మా చెప్ప లేట్ అవుతాయి, మా లేబర్ లేట్ అవుతారని. ఇప్పుడు లేబర్ దొరకడం లే. ఎక్కడ లేబర్ ఒక్క మనిషి దొరుకుతున్నారా? దొరకట్లే. ఒకవేళ అదే పరిస్థితిలో లేబర్ మీద ఆధారపడి ఇప్పటి వరకు ఉంటే ఈ మిషన్లు లేకపోతే ఈ పరిస్థితి ఏంటి? ప్రతి దానికి ప్రతి రివల్యూషన్ ఏదైతే వస్తుందో ర్యాపిడ్ మార్పు అనేది ఒకసారి వస్తుంది అంతే. దాంతోపాటు మనం పరిగెత్తకపోతే, మనం మారకపోతే మనం వెనకబడిపోతాం. ప్రపంచం అంతా వెళ్తుంది ఇంటర్నెట్లోకి వెళ్ళింది, మనం వెళ్ళమా? ప్రపంచం అంతా ఐటీలోకి వెళ్ళింది, మనం వెళ్ళమా? ప్రపంచం అంతా ఏఐలోకి వెళ్ళింది, మనం వెళ్ళమా? అంతకు ముందే మనం అందిపుచ్చుకోవాలి అన్న ఆలోచన ఇక్కడ సీఎం గారికి, వాళ్ళ తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కి ఉండబట్టే 1 సంవత్సర కాలం పాటు ప్రయత్నం చేశారు. 12 నెలలుగా చేసినటువంటి ప్రయత్నం ఇది. ఊరికే ఒక్క రోజుది కాదు. అంత కష్టపడి ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. దీన్ని పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారు. మన పిల్లలు రేపు పొద్దున్న చేసుకోవడానికి చాలా కంపెనీలు వస్తాయి. ఎందుకు చాలా కంపెనీలు వస్తాయి? ఆదాని సెంటర్ ఆదాని డేటా సెంటర్ గతసారి 2019 ముందే వస్తే ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వం వెళ్ళగొట్టేసి మళ్ళీ కొత్తగా కమిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి అగ్రిమెంట్ కుదుర్చుకొని కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు గూగుల్తో పాటు మేము కూడా చేస్తామని చెప్పేసి ఆదాని డేటా సెంటర్ వాళ్ళు వచ్చారు, ఎయిర్టెల్ డేటా సెంటర్ వాళ్ళు వచ్చారు. వీళ్ళతో పాటు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అని చెప్పేసి అంటారు. అలాంటి ముంబై తర్వాత సెకండ్ ముంబై ఆర్థికంగా పరిపుష్టి అవుతుంది విశాఖపట్నం అని చెప్పి మనం అనేక సార్లు చెప్పుకుంటాం. ఈరోజు ఐటీ పరంగా అభివృద్ధి చెందినటువంటి బెంగళూరు, హైదరాబాదు సరసన విశాఖపట్నం చేరుతుందంటే మనం దీన్ని ఏ విధంగా ఆలోచించాలంటే బంగారానికి తావి అబ్బినట్టు. అంటే బంగారానికి మెరుపు ఉంది అంటే ముంబైకి మెరుపు ఉండొచ్చు, ఐటీ సువాసనలు ముంబైకి లేవు. అలాగే బెంగళూరుకి ఐటీ సువాసనలు ఉండొచ్చు, హైదరాబాద్కి ఐటీ సువాసనలు ఉండొచ్చు. కానీ ఈ సెకండ్ ముంబై విశాఖపట్నంకి మెరుపుతో పాటు పరిమళం కూడా ఉంది. అందుకే బంగారానికి సువాసన ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అలాగ ఉంటుంది మన విశాఖపట్నం. అది ఉత్తరాంధ్రకి మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందిస్తుందని ఆశిస్తూ దీని మీద మీ కామెంట్ తెలియచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చివరిగా నాదొక్క చిన్న మనవి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలు మీకు అందించేందుకు సహకరించండి.